హాయ్ గైస్, నేను నా హోంవర్క్ రాసాన్ని చూపిస్తా గైస్. హాయ్ గైస్, అన్ని కలర్స్ రాసేసాయి గైస్. ఇదోలా మ్యాచింగ్ చేసేసా, ఇదోలా కలర్ వేసేసా. తర్వాత నెక్స్ట్ టైం రాసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరితో హోంవర్క్ చేయించడం అంత ఈజీ కాదు గైస్. ఇది ఏంటి అంటున్నారు? ఇయా కాదు ఎమ్ఏ నీకు తెలుసు అది? నాకు తెలుసు. మీ టీచర్ అదే చెప్తారా? మా టీచర్ ఏమో చెప్పారులే కానీ మా టీచర్ గురించి కానీ ఇప్పుడు మీ టీచర్ చెప్పాలా? నాకు మా టీచర్ చెప్పారులేదే, నమ్మకాలా అన్ని చెప్పారు మా టీచర్. చాలే నాకు పెన్సిల్ అన్నైనా సరే ఇదైతే రాతా, అన్ని సరే నేను సెలవు రాతా. ఓకే, ఇప్పుడు ఈ వీడియో మీ టీచర్ కూడా చూస్తారు. సరిగ్గా ప్యాడ్ ఎక్కడ పడిస్తావు? ప్యాడ్ ఎక్కడ పడిస్తావు? అక్కడ చూడు, అక్కడ అక్కడ చూడు ట్యాప్. నేను అడిగింది ట్యాబ్ కాదు, ప్యాడ్. పెట్టుకొని రాసేది. చిన్నప్పుడు ఎక్కువ లెటర్ చూసారా, అలాగే చేస్తుంది అనమాట. వచ్చి దానికి రాక కాదు, వచ్చి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటది. ఎం 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 రాంగ్ అసలు అని అక్కడి నుంచి రాయాలి, లైన్ గా రాయాలి. ఇది జిగ్జాగ్ లైన్ లాగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ రాయి, నువ్వు ఎం రాయి. అవి కరెక్టే, ఇక్కడ రాయి నువ్వు. అమ్మ ఇవి టూ, ఇవి రాసేట మళ్ళీ ఇది మళ్ళీ రాద్దాం. ఎం ఎం రాయి. నెక్స్ట్ ఎం ఫర్ మ్యాథ్. చందమామ అనకూడదు, మూన్ అనాలి. చందమామే కాకపోతే దాని పేరు మూన్. ఓవర్ యాక్షన్ చేయకు. మూన్ రైటింగ్ మాత్రం చాలా బాగా రాస్తుంది గైస్, అసలు చెప్పమంటేనే చెప్పదు. వెరీ గుడ్. లైన్ గా రాయాలి. 1 2 3 4 ఇంకా 2 లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 and M for math. moon मालूम कैसे नहीं पढ़े कैसे बुलाता ఫస్ట్ ఏం రాసేస్తే మొత్తము ఏం రాసిన తర్వాత निकाल मुझका సరే చూచలో తెలుసు అతను చూచు మళ్ళీ చూచు కళ్ళు మూసుకున్నాను తల్లి. ఇతను అతను తీరు అది ఏడుస్తున్నాడు అక్కడ. నాకు 1 ఉన్నాయి, 1 హోంవర్క్, 3 హోంవర్క్, 5 6 7 8 అన్ని హోంవర్క్ ఒకటే అటెండ్ అవుతాయి. అది తీసుకుంటా. మరి రాయి మరి మంచిగా. నేను లక్కీని ఏడు పాపించి వస్తాను, ఈలోపు నీట్గా ఈ ఎమ్స్ రాసేసి. ఓకేనా? ఓకే, చదువుతూ రాయి, అక్కడ రికార్డ్ అవుతుంది. నేను వచ్చి చూస్తాను, చక్కగా రాయలేదని తెలిసిందో నీకు తోలుస్తాను. ఓకే, చూడండి గైస్, మీరే చూస్తుండండి అసలు ఎలా రాస్తున్నారు, మీరే చూస్తుండండి. అది కానీ సరిగ్గా రాయకపోతే నాకు నేను వచ్చినాక నాకు చెప్పాలి.
సరే అమ్మో ఇప్పుడు గైస్ ఇప్పుడు నేను ఎలా చెప్పాను గైస్ ఈ రోజు నాకు ఏమి ఇచ్చాడు అవి గైస్ నేను లాటైతే మొత్తం చెప్పా గైస్ నేను మొత్తం ఏమో రాత్రి వెళ్ళిపో కాదు తెల్లకి సాయిల్లది అదే సాయిల్ వెళ్ళిపో సాయిల్కి వెళ్ళిపోవాడు నువ్వెళ్ళు మీ సాయి కాబట్టి నువ్వెళ్ళు వాడు ఎందుకు వెళ్తాడు అబ్బాయి వెళ్ళిపో వాళ్ళ అబ్బాయి సాయి వాళ్ళ అబ్బాయి అని వెళ్ళిపోవాలి సాయి నువ్వు సాయి వాళ్ళ అమ్మాయి కదా నువ్వు వెళ్ళిపో అమ్మాయి కాదు నేను అమ్మాయి నేను అబ్బాయి కాదు అమ్మాయినే అదే నువ్వు కూడా సాయి వాళ్ళ అమ్మాయివే కదా నువ్వు కూడా సాయి వాళ్ళ అమ్మాయివే కదా నువ్వు వెళ్ళిపో సాయి ఇంటికి పిన్ని వెళ్ళిపో పిన్ని సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో సాయి అంటే ఎవరో చెప్పు ఇంటికి వాళ్ళకి తెలియదు కదా సాయి అంటే ఎవరు బాబాయ్ సాయి మా బాబాయ్ సాయి మా బాబాయ్ సాయి ఇలాగే గైస్ మధ్య మధ్యలో టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది ఏంటో స్టోరీ చెప్తుంది నాకు అమ్మ చూడండి అమ్మ కావాలి చెప్ప అవునా అవును ఎందుకు అవును అన్నం ఇప్పుడు నేను మొత్తం రాసేసా ఈ అమ్మకు ఉంగలాటా అప్పుడు అలా వెళ్ళి మళ్ళీ సాసిన అప్పుడు బ్యాగ్ వేసి సాచిన అప్పుడు మళ్ళీ చిన్న అన్నం తిన్నా అప్పుడు మొత్తం తినేసా అప్పుడు కొంచెం ఉన్నాయి అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేసినప్పుడు చూడండి కూర్చొని ఇక్కడ వేసేసా అందుకే ఫేస్ వాష్ చేసేది అప్పుడు బయట వేసా అమ్మ కావాలి చెప్ప అయ్యో పాపం అర్థమైందండి ఏమన్నా అర్థమైందో అర్థం కాలేదు యాక్చువల్గా నిన్నటి నుంచి కొంచెం దగ్గు వస్తుంది అనమాట స్కూల్లో అన్నం తినేటప్పుడు అంట ఫస్ట్ వెళ్ళగానే రాసేసిందంట హోంవర్క్స్ అన్ని తర్వాత స్నాక్స్ తిన్నదంట తర్వాత లంచ్ చేసిందంట లంచ్ చేసిన తర్వాత లంచ్ చేసే టైంలో కొంచెం వాంతి వచ్చినట్టు అనిపించిందంట అందుకని ఏడ్చిందంట ఏడవడం వల్ల ఫేస్ ఖరాబ్ అయిందని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకుందంట ఫేస్ వాష్ చేసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు ఏడ్చిందంట అంతేనా అమ్మో అంత చెప్తుంది అనమాట స్టోరీ నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చేయబట్టుకుని రాయించని ఏడవదన్నమాట అదే రాసేసుకుంటారు అదొక ప్లస్ పాయింట్ నాకు మిక్చర్ కాదు మిస్టేక్ అంటే రాంగ్ రాసేవాళ్ళు బట్ ఏమన్నా లెటర్స్ రాకపోతే మాత్రం హ్యాండ్ పట్టుకోమంటది కొంచెం అంటే జీ లెటర్ ఒకటి నెక్స్ట్ ఇంకో లెటర్ దేనికో ఏడ్చేటప్పుడు వెరీ గుడ్ సెకండ్ హోంవర్క్ ఇస్ ఆల్సో ఫినిష్ చూపించాలా రాసావా ఇంకా చూడండి తర్వాత ఇక్కడ అక్కడ వద్దులే ఇక్కడ ఇదంతా ప్లేస్ ఉంది కదా సరే రాయి మరి దూరం ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రాస్తావా 1 ఫింగర్ గ్యాప్ ఇవ్వు తర్వాత బి రాస్తావు కదా స్మాల్ బి మళ్ళీ 1 ఫింగర్ పెట్టుకో ఇట్లా అలాగా గ్యాప్ ఇచ్చి రాయి ఇక్కడ చూడు ఎలా రాసావో క్లాస్ వర్క్ లో టీచర్ బాగా రాయిపించారు కదా అట్లా ఇప్పుడు ఫింగర్ పెట్టు ఇక్కడ ఇలా పెట్టు ఇప్పుడు బీరే మళ్ళీ గ్యాప్ ఇవ్వు ఎంత గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చా ఇక్కడ ఇటు
ఫింగర్ పెట్టినాక ఇటు సైడ్ రాయాలి, అటు సైడ్ కాదు. అది నేను పెడతాను ఫింగర్. ఓకే. అయ్యో ఇట్లా పెట్టుకుంటావా? అక్కడ రాస్తారయ్యి అమెరికా రాసుకో. నేను రాయొద్దు అని ఏం చెప్పను, నేను అలాగ వదిలేస్తాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటది? మళ్ళీ గ్యాప్ గ్యాప్. కాదు, రాంగ్ రాంగ్. ఇక్కడ ఇక్కడ రాయాలి కొంచెం. స్టార్ట్. రైట్. అది అవసరం లేదు, పక్కన రాయదాన్ని. H H H H. వెరీ గుడ్. హెచ్ ఆఫ్టర్ Forest. ఇంతకు ముందు మాకైతే ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అన్ని జెడ్ వరకు చెప్పేసేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ స్మాల్ లెటర్స్ అన్ని జెడ్ వరకు చెప్పేవాళ్ళు. మీకేంటో ఒక లెటర్ వెనకాలే మళ్ళీ స్మాల్ లెటరు, బిగ్ లెటరు, స్మాల్ లెటర్ అలా చెప్పేస్తున్నారు. మా టీచర్లు నేను 1 2 2 బాగా రాసా, తర్వాత ఇవి రాసాను. సరే, హెచ్ అయిపోయింది కదా. హెచ్ తర్వాత ఐ. ఐ అయ్య. ఈ ఐ ఈ రెండు రబ్ చేస్తాను, నేను చెరిపేస్తాను. ఇక్కడ రాయాయి చాలా దగ్గరికి వచ్చేసినాయి. తెలియద్దా టీచర్కి ఏం రాసావో నువ్వు తెలియాలి కదా. ఇక్కడ హెచ్ అయిపోయిందా. ఐ ఎక్కడ జే. మేము ఈ టూలా పెళ్ళి అప్పుడు ఇలాంటి రాసాలి రాసాలి. కరెక్టేనా? రాయను. పర్వాలేదు, రాయొచ్చు, ఏం కాదు. చూడండి గైస్ ఎలా మాట్లాడుతుందో. వాళ్ళ టీచర్ ఇక్కడ వరకే రాయించారంట. జే జే ఇక్కడే రాశారంట సెకండ్ లైన్ లో. నేను అక్కడే రాస్తాను. ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇక్కడ రాయొచ్చు. మీ టీచర్ ఏమన్నారు? నేను చెప్తానా? కావాలంటే నేను వచ్చి చెప్తాను మీ టీచర్కి, ఇక్కడ ప్లేస్ లేదని ఇక్కడ రాసాం మేడం అని చెప్తానులే నేను. ఓకే, ఏమన్నారు నిన్ను? అంత భయమో. మళ్ళీ మళ్ళీ ఇంకొకటి తెలుసా, మనం ఏమైనా సింపుల్ వే చెప్పామనుకోండి అలా వద్దంటది. సింపుల్ వే చెప్పామనుకోండి అది వద్దంటది అనమాట. మా టీచర్ ఇలాగే చెప్పారు. మా టీచర్ ఫస్ట్ స్టాండింగ్ లైనే రాశారు, నేను అక్కడ స్టాండింగ్ లైనే రాస్తాను. మా టీచర్ స్లీపింగ్ లైనే రాశారు, ఇక్కడ నేను స్లీపింగ్ లైనే రాస్తానంటది. కే. కే ఏది? జే తర్వాత కే. కే ఫర్ కింగ్. యాక్టింగ్ చేయకు. టీచర్ ఇది చెప్తారు, ఇది చెప్పరు. ఫస్ట్ ఇది చెప్తా, తర్వాత ఇది చెప్తారు. ఎక్కడ ఉన్నాయి? కే. కే ఫర్ కృతివీరాంశి. అయ్యో రాంగా సిల్లెట్ పెట్టేది. ఏది వెళ్ళేది? మరి సరే, అదే అనమాట. తెలుసు. ఇది కొంచెం కే ఎల్ దూరంగా రాయి.
రాసేసింది. గుడ్ గర్ల్. నెక్స్ట్ నెంబర్ బుక్ 1119 కాదు 1919. 1919 1119 1119 కాదు 1 What? 9 19 19. 19 అని చందిల ఇలా ఇవి నెంబర్ చెప్పు ఫస్ట్. 1919 1119 19 19 ఉమ్, 19 అమ్మాయి 19 119 ఉమ్. చెప్పు. అన్ని ఫినిష్ అయిపోయినాయి గైస్. అన్ని పిలిచిన హ్యాపెన్ గైస్ మళ్ళీ ఇది గైస్ ఈరోజు కావాలి ఇంకా హోంవర్క్ కావాలా? అయితే రేపు నేను టీచర్ చెప్తాను, మా పాపకి ఎక్కువ హోంవర్క్లు ఇచ్చేయండి అని చెప్తాను. ఆవిడ ఇచ్చేస్తారు, రాసిద్దు కానీ. ఓకేనా? హోంవర్క్లు రాయడం అంటే అనిపిస్తున్నా? నన్ను మాత్రం సతాయించడం మాత్రం ఇష్టం కదా నీకు? ఇష్టం లేదా? సరే ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ లైక్ చేయండి గైస్. లైక్ చేయండి గైస్ బాయ్. బాయ్ బాయ్